అవ్వని అవ్వ కత్తి లాంటి ఫిగరు చూస్తేనే మతిపోతాంది. ఇంత అందమైన ఫిగరు మా ఊళ్ళకి వచ్చిందా? అరే రాజేష్ గా అద్దున్నారా? అరే రాజేష్ 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 ఏమైందిరా గంట మోసపోకుండా వచ్చినావు? అరే రాజేష్ వీళ్ళు ఒక్కడు అందమైన అద్భుతం చూసిండ్రా. నాకు చూసిన కంచెల్లి తలకాయ పని చెప్తలేదురా, మైండ్ లేదురా. ఏమైందిరా? ఎందుకురా గంట పిల్ల తప్పిస్తావు? ఏమైందో చెప్పు. అరే దేవలోకం నుండి ఓ దేవకన్య మన భూలోకం వచ్చింది, మన ఊరికి వచ్చిందిరా. చూస్తే పిచ్చెక్కుతుందిరా. ఏందిరా ఏం చెప్తున్నావురా? మన ఊర్లో అంత అందమైన ఫిగరా? ఇవ్వరా అసలు? ఏమో అన్న, ఫిగర్ మాత్రం కత్తి లెక్కున్నది. ఏడ చూసినావురా? ఇందాక మార్కెట్ లో చూసిండే. పోంపా. ఎక్కడుందిరా? అన్న ఇవ్వరకు ఇక్కడనే ఉన్నదే. ఏడ చూసినావురా? అన్న ఇవ్వరకు ఇట్లకెళ్ళి ఇటే పోయింది. పారా పారా. ఏదిరా ఎక్కడుందిరా అసలు? అవు అన్న గడ్లే పోతుంది. అరే వాడు మన రాజుగాడు కదా? అవునన్నా అడు మన రాజుగాడే. మరి ఆ మహేంద్ర వాన్ దగ్గర పోతుంది. ఏమో అన్న నాకేం అర్థమైతలేదే. దానికి వానికేమో లింక్ ఉన్నట్టుందిరా. ఏమో అన్న ఆమె చక్క ఇడికి వచ్చినాక ఆమె దగ్గరగా పోతుందంటే వాళ్ళిద్దరి మధ్య లింక్ ఉన్నదే. అదేంటి ఇంత లేట్ అయింది? అంటే బస్ కొంచెం లేట్ అయిందండి. అవునా? సరే ఏమైనా తిన్నారా మరి? నేను తిన్నాను కానీ ఒకటి అడగాల. చెప్పండి. అంటే నా వల్ల మీకు ఏ ప్రాబ్లం కాదు కదండి? అయ్యో అదేం లేదండి, అదంతా నేను చూసుకుంటా. ఎవ్వరు ఏమనుకున్నా ప్రాబ్లం లేదు, నేనున్నానుగా. సరే అండి. సరే నేను మీకు రూమ్ చూపిస్తా, వెళ్దామా? వెళ్దాం. సరే. వాళ్ళిద్దరి మధ్యలో ఏముందో తెలుసుకోవాలి. ఆ రాజుగారిని ఎక్కడనే వేసి ఇరికియాలి. ఆమెని మన సొంతం చేసుకోవాలి. అన్నా అని బండి ఎక్కుతుంది. చూస్తున్నారా? మీద చేతు కూడా వేసింది. అన్నా అలా తొర్రే. అన్నా ఇది ఏకంగా మన ఊళ్ళో సంవత్సరం పెట్టిండే. అవునరా, వీడు ఏదో పెద్ద కథ నడిపిస్తుండ్రా. అన్నా ఇది మనతో జరిగే కథ కాదే, ఇది ఖచ్చితంగా కిరణ్ అన్న చెప్పాలి. కిరణ్ అన్న చెప్తేనే ఈ కథ తెగుతుంది. సరేరా. అన్నా కిరణ్ అన్న నమస్తేనే. నమస్తే సీను, ఏం సాయంత్రం ఇటు వచ్చినావు? అన్నా నీతో ముచ్చట మాట్లాడాలి. ఏం ముచ్చట్రా? ఏం లేదన్నా, మన రాజుగారు లేడా అనే? ఏ రాజుగాడు? మన ప్రభాకర్ అన్న కొడుకు లేడా అనే? వాడు హైదరాబాద్ ఉంటుండగా. అదేనే మొన్న హైదరాబాద్ వేయండి కదా, హైదరాబాద్ నుండి కథ నడిపిస్తున్నట్టున్నాడే. ఏం కథరా? చక్కగా చెప్పు. అప్పుడు అంగడికాడికేనా, అంగడికాడికి ఒక అందమైన అమ్మాయి వచ్చిందే. అయితే అమ్మాయి అచ్చు చక్క అందరికి పోయింది రాజుగారి దగ్గరికి. దోస్తులు కాస్త ఇరవై. అరే దోస్తులు కాదే, అలా ఈకలు పక్కలు మీద చేసుకుని ఊకున్నది, అక్కుకొని బండి మీద పోతుంది. అక్కడ చదువుకుంటే గట్లనే ఉంటుంది రా బాయ్. అరే కాదన్నా, వాడు ఏం చేసిండు తెలుసా? మనకు ఆ పాతిలు లేదా, ఆ పాతిని చూస్తాడు తీసుకొచ్చిందని. ఎక్కడ పార్టీలురా?
మన ఆఫీస్ కూడా లేదా అనే అట్లా ఇద్దరి మధ్యలో కథ ఉంది, అది ఖచ్చితంగా మనం కనిపెట్టాలి. ఏం కథ ఉంటా తీరా, వాళ్ళు దోస్తులు తీరా, గాల గురించి నీకెందుకురా బాయ్? అయ్యో అన్న నిజమే, జోక్ కాదే, నిజంగా చెప్తున్నానే, నమ్మే. వాడు చెప్పేది నిజమన్నా. వాళ్ళు నిజంగా ఫ్రెండ్స్ అయి ఉంటే తీసుకుపోయి ఇంట్లో ఉంచాలి, కానీ గాడ కిరాయి తీసుకొని గాడి ఎందుకు ఉంచిండన్న? మన ఊళ్ళో పోరాలు ఖరాబ్ కావద్దని ముచ్చట చెప్తున్నా. ఆమె వాళ్ళకని చూస్తా అంటే ఈ ఊరిని ఎడగొట్టేటట్టే ఉన్నది. మన ఊళ్ళో పోరాలు ఆగా అవుతారు. అన్న ఇదంతా కాదు, మనం ఎట్లా చేసినా వాళ్ళ ముచ్చట ఎందుకు తెలుసుకోవాలి మనం. తెలుసుకున్నాడు ఏంద్రా, వాడిని అడిగితే ఎప్పడా? నన్ను ఫోన్ చేయి, ఫోన్ చేసి ఇడికి రమ్మాను. అన్న రింగ్ అవుతుంది. హలో హలో కిరణ్ అన్న. మరి రాజు ఏడున్నారా నాని? అన్న ఇగో గీడ మార్కెట్ దగ్గర ఉన్నా అన్న. జరా దొడ్డికాడికి వస్తావా? మాట్లాడేది అన్న వస్తా అన్న. ఎందుకన్నా? అరే జరా మాట్లాడాలే బాయ్, రా. సరే సరే అన్న, ఇప్పుడే వస్తున్నా. మరి వస్తున్నట, మొన్న అడిగినాక వాని సంగతి మీ సంగతి మాట్లాడతా. సరే అన్న. అనవసరం విషయాలు ఎందుకురా కలిగి చేసుకున్నాడు? అరే నిజమన్నా చెప్పేది. రాని ఎంత ముచ్చ చూద్దాం. ఇట్లా కూర్చుందాంపా. ఇంకొత్తలేడు, ఏం రావడం? మళ్ళీ ఒకసారి ఫోన్ చేయడానికి అట్లానే కావచ్చు అన్న, వస్తుండన్నా. ఏమైందన్న? ఏదో అర్జెంట్ రమ్మని ఫోన్ చేసినావు, ఏంటన్న విషయం? ఏం రాజు, ఊళ్ళో ఏమో కథలు నడుతున్నాయట. ఏం కథలన్నా? నాకేం తెలియదు అన్న. ఊళ్ళో బాగా మంది వస్తురట నీ దగ్గరికి. నా దగ్గరకా? నా దగ్గరికి ఎవరు వచ్చిందన్న? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నాకు అర్థమవుతలే అన్న. ఏమైందన్న అసలు? అంగట్లేదు జరిగిందట కదరా? అంగట్లో ఏం జరిగిందన్న? అన్నా, ఏందో చెప్పన్నా. ఓలా అమ్మాయి వచ్చిందట, ఏమో హగ్గులట, అదట ఇదట, ఏం సంగతిరా? ఏం మాట్లాడుతున్నా? నాకేం తెలియదు అన్న. అన్న అబద్ధం చెప్తుండే, ఆఫీస్ పక్కన పాతింట్లో ఒక అమ్మాయిని ఉంచలేవు నువ్వు. ఓ ఆమెనా? ఆమె నాకు తెలిసిన ఆమె. తెలిసిన ఆమె అయితే పాత ఇండ్లలో పెడతారా బాయ్? నీ ఇంటికి తీసుకుపోనుంటివి. ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నావు రైడా? ఏం తమాషానా? అన్నా మాటలు మర్యాదగా రాని. ఏదో మా నాన్నకు తెలిసినవి కాబట్టి ఇప్పటి వరకు మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నా. అయితే ఏం చేస్తావురా? నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఆ మర్యాద కూడా ఉండదు. మర్యాద దక్కించుకో. అరే ఊర్లో వాడి గిదే నాన్న పనులు మీరు చేసేది. ఏదైనా పని చేసుకోండి రా, మీ ఇంట్లోకి ఉపయోగపడతారు. ఇట్లాంటి చిల్లర పనులు చేస్తే బయట నలుగురితో టన్నులు తింటారు. నీకు ఉపయోగం ఉండదు, మీ ఇంట్లోకి ఉపయోగం ఉండదు. చూసామన్నా ఎట్లా మాట్లాడతాడు. మందికి నీతులు చెప్పుడు కాదురా బాయ్, నువ్వు చక్కగా ఉన్నావు చూసుకో. నువ్వు అక్కడ ఏం చెప్తున్నావురా? అన్నా ఇంకొకసారి కూడా నువ్వు నా గురించి తప్పుగా మాట్లాడితే మంచి ఉండదు చెప్తున్నా. ఏం చెప్తావురా మంచిగా మాట్లాడకుంటే? అన్నా ఏదో మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నా కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. నువ్వు అడిగిన దానికి అన్నిటికీ సమాధానం చెప్పే అవసరం నాకు లేదు. అర్థమవుతుందా? ఏం చేసుకుంటావో చేసుకో. నువ్వు నాకే ఎదురు చెప్తావారా? ఈ సంగతి ఏందో చెప్తా. చూసినావా అన్న ఎట్లా మాట్లాడతాడు. రాజుగా దాని ఇంట్లోకే వస్తున్నావు ఏకంగా. ఇప్పుడు దాని ఇంట్లో వచ్చి నువ్వు ఎంజాయ్ చేస్తా అనుకుంటున్నావా? ఇదే కరెక్ట్ టైం. ఊరందరికి మనం దొరకబట్టించి దాని ఇజ్జతి నీ ఇజ్జతి తీపిత్తా. ఇది
ఇట్లా చేయకపోతే నా పేరు సీన్ అడగా 25 లక్షలు ఇస్తేనే అవుతుంది రా బాయ్. అన్నా అన్నా ఇందిరా ఒక్క నిమిషం ఇదే కరెక్ట్ టైం అన్నా. ఏందో చెప్పరా. అన్నా రాజుగాడు రూమ్లో వచ్చిండే. ఈ రూమ్లో వచ్చిండ్రా? బాత్రూంలో వచ్చిండే. అబ్బా రాజుగా భలే దొరుకుడు నా కొడుకు. నువ్వు రాజేష్ గారిని రమేష్ గారిని తీసుకొని రాపో మన ఇంటికి. వాడు నాకే ఎదురు చెప్తాడా? వాడిని నడి రోడ్డు మీద వాడిని ఇజ్జత్ తీయాలి ఇవాళ నా కొడుకు. పోరా నువ్వు ఫస్ట్ మన ఇంటికి నేను వస్తా. రాజుగా నాకు అబ్బా రాజుగా జర్రా తప్పించుకుంటు కాదరా. అవునన్నా వాడు కొద్దిగా మిస్ అయ్యిండు. వాడు ఇయ్యాల తప్పించుకుంటేందిరా. ఏనాటికన్నా వాడిని దొరకకపోతానా? వాడిని నడి రోడ్డు మీద ఇజ్జత్ తీయకపోతానా? అన్నా వాళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుందో చెప్పాడు. అసలు చెప్తలేడే. వాళ్ళ దొరకవటం ఎట్లా అసలు? సీరా వాడు చెప్పకపోతే ఏందిరా? అది సాయంత్రం వరకు ఇంటికి రాదారా? దాన్నే అడుగుదాం రా. ఇలా తాడో పేడో తెలుసుకుందాం దాంతోటే. చలో మరి. రా వచ్చింది కదరా, మీరు సంగతి చెప్తాం. ఎవరు మీరు? ఏం కావాలి? మేము ఎవరమా? నేను ఈ ఊరికి పెద్ద మనిషిని. నేను ఈ ఊరికి ఎక్స్ సర్పంచ్ని. నేను ఈ ఊర్లో పుట్టి పెరిగినోళ్ళు. ఈ ఊరికి ఏ సమస్య వచ్చినా పరిష్కరించేది మేమే. మా గురించి మీకు అర్థమైంది కదా, మా గురించి నువ్వు తెలుసుకున్నావు కదా. ఇప్పుడు చెప్పు నీ గురించి. నువ్వెవరు? నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? ఏందండి ఏం మాట్లాడుతున్నారు? అయినా నేను ఇక్కడ ఎందుకున్నానో మీకెందుకు చెప్పాలి? ఏంది? ఎందుకు చెప్పాలా? నేను ఈ ఊరికి పెద్ద మనిషిని. నువ్వు ఇష్టం వచ్చినట్టు వండుకుంటా, ఇష్టం వచ్చినట్టు కథలు పడితే చూసుకుంటూ ఉండేటోని కాదు నేను. నీ ఏషాలకు నీ కథలకి ఊర్లో పొరాలు పాడైతాను. వాళ్ళను సరిదిద్దే బాధ్యత నా పైన ఉంది. ఇప్పుడు చెప్పు నువ్వెవరో చెప్తావా, లేకపోతే రోడ్డు మీదకి జుట్టు పట్టుకొని ఇక్కపోయి కొట్టుమంటావా? ఏం మాట్లాడుతున్నారు? జస్ట్ షట్ అప్. మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే వినడానికి పడడానికి నేనేం చదువుకొని దద్దమ్మని కాదు. నేను ఎంఏ గ్రాడ్యుయేట్ చేసిన అమ్మాయిని. మీరు నా గడప దొక్కినా, నా ఇంటి చుట్టూ చూసినా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తా. ఏమనుకుంటున్నారో వెళ్ళండి ఇక్కడ నుంచి. పాప మంచి స్పీడ్ మీద ఉందిరా. దీని సంగతి త్వరలోనే చెప్తా. అన్న ఎట్లా అన్న? ఆ రాజుగారిని అడుగుతానేమో ఏం సమాధానం చెప్తున్నాడు. దీన్ని అడుగుతానేమో ఇది పోలీసు వాళ్ళకు పట్టిస్తా అంటారు. ఎట్లా అన్న వీళ్ళ సంగతి బయట పెట్టేది? చేపను పట్టాలంటే ఎరేయాల్సిందేరా. దానికి అదే వచ్చి వలల పడదిరా. కరెక్ట్ అన్న. వాళ్ళిద్దరు చెప్పకపోయినా పర్వాలేదు లేరా. వాళ్ళని దొరకబట్టడానికి నా దగ్గర ఉపాయం ఉంది. ఏంటిదన్నా అది? అరే ఎలక కుక్కలో ఉన్నప్పుడు పొగ పెడితేనే బయటకు వస్తుందిరా. అదేవిధంగా వీళ్ళకు ఏముందో ఏం లేదో మనకు తెలియదు కదా. మనమే బయట ప్రచారం చేద్దాం. ఊర్లో మొత్తము వీళ్ళిద్దరి మధ్యలో ఏదో జరుగుతుందని పుకారు పుట్టిద్దాం. అప్పుడు ఊరోళ్ళే రోడ్డుకి ఎక్కుతారా, వాళ్ళ సంగతి చెప్తారు.
అన్నా కరెక్ట్ చెప్పినవే. కరెక్ట్ చెప్పినావు అన్న. కరెక్ట్ చెప్పినావు అన్న. మీరందరు కలిసిపోయి ఆ పని మీద ఉండుర్రా. సరే అన్న. ఊర్లో ప్రతి ఒక్కరిని తెలవాలి వాళ్ళ గురించి. సరే అన్న. సరే అన్న. అరే మామ, వీళ్ళు ఎట్టి పరిస్థితిలో వీళ్ళు ఎక్కడికి పోతున్నారు ఏం చేస్తున్నారు మొత్తం తెలుసుకోవాలరా. బండి సరేరా, ఇవాళ వాళ్ళ సంగతి చెప్దాం. బండి తీరా. అంతేరా, పోదాం బారా. అన్న కిరణ్ అన్న కూడా తీసుకోదాం బాయ్. పారా.
ఓకే మేడం, మీ కోరిక మేరకు ఇవాళ వరకు మా ఊర్లో అన్ని స్కూల్స్లో పిల్లలకి సాయం చేశారు. నిజంగా మీరు గ్రేట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సరే రాజు, ఇన్ని రోజులు మీ ఇద్దరి మధ్యలో ఏదో తప్పుడు సంబంధం ఉందని అపార్థం చేసుకున్నారా? నన్ను క్షమించరా? మీ ఇద్దరిని ఎంతో బాధ పెట్టిన. అమ్మా, మీరు మా ఊరు పిల్లల కోసం ఇంత చేస్తున్నారని అసలు తెలుసుకోలేకపోయినమ్మా. నన్ను క్షమించరమ్మా. అన్న పోనిది అన్న, దీంట్లో నీ తప్పేం లేదు. ఇవాళ రేపు సమాజం ఎట్లా తయారైందన్న, ఎవరిని చూసినా అపార్థాలు చేసుకోవడం, ఇంత తెలిస్తే వాళ్ళ గురించి ఇంత తప్పు చెప్పడం, పక్కనోడిని చెడుగా చూపించడం సమాజానికి అలవాటైందన్న. ఆ రోజు నువ్వు నన్ను పిలిచి అడిగినప్పుడు ఈమె గురించి నేను చెప్పొచ్చన్నా, ఈవిడ మన ఊరికి మంచి చేయడానికి వచ్చిందని చెప్పి. మా ఇద్దరి మధ్య ఏ సంబంధం లేదని అప్పుడే చెప్పొచ్చన్నా. కానీ నేను అప్పుడు చెప్తే నువ్వు అర్థం చేసుకో తెలుసా? ఎందుకో తెలుసా అన్న, నీకు నేను ఎంత చెప్పినా అర్థం కాదు. అప్పుడు నువ్వు కోపం మీద నువ్వు, అందుకే నేను నీకేం చెప్పకుండా వచ్చినా అన్న. నిజానికి ఈవిడ మన ఊరికి ఎందుకు వచ్చిందో తెలుసా అన్న? వీళ్ళ హస్బెండ్ మిలిటరీ ఆఫీసర్. వీళ్ళ హస్బెండ్ మన దేశం కోసము మిలిటరీలో చనిపోయింది అన్న. ఆ విషయం నలుగురి సమాజానికి తెలిస్తే ఈమెను తక్కువ చూస్తారని ఆ విషయం ఎవ్వరికి చెప్పకుండా బ్రతుకుతుందన్న. అంతేకాదన్న, వీళ్ళ హస్బెండ్ బ్రతుకున్నప్పుడు బార్డర్ పైన మన దేశం కోసం పోరాడేవాడన్న. అప్పుడు ఆయన ఈమెతో ఒక మాట అన్నాడట, బార్డర్ లోపలున్న పిల్లలు, అనాథలు ఎంతో మంది ఆకలి కోసం బాధపడుతారని చెప్పిందన్న. వాళ్ళకి సాయం చేయడమే ఆయన కళ. ఆయన కళని నెరవేర్చడానికి, ఆయన ఆశని నెరవేర్చడానికి ఈమె ప్రతి ఊర్లో పిల్లలకి సహాయం చేస్తుందన్న. అలాగే మన ఊర్లో సహాయం చేస్తా అంటే ఈమెకి హెల్ప్ చేయడానికి నేను వచ్చినా అన్న. అందుకే ఈమెతో తిరిగినా అన్న. ఇన్ని రోజులు నేను ఈమెను తీసుకుపోయింది కూడా మన ఊరు స్కూల్ పిల్లలకి సాయం చేయడానికి అన్న. ఆ విషయం తెలియక మీరు ఆమెను ఎన్నో మాట్లాడినారు. నా గురించి కూడా ఊరంతా ఇష్టం వచ్చినట్టు చెప్పారన్న. ఒక్కసారి ఆలోచించండి అన్న, నేనంటే భరిస్తా అన్న. ఒక అమ్మాయిగా తను ఎలా భరిస్తా అనుకున్నారన్న? ఆమె చేసిన మంచి పనిని మనం గుర్తిద్దామన్నా. నన్ను క్షమించరా రాజు? అమ్మా, మమ్మల్ని క్షమించోరి. మీరు ఆడవాళ్ళైనా అని ఇంత మంచి పనులు చేస్తారు. మేము కూడా రేపటి నుంచి వెళ్ళి మాకు చేతనైనంత సహాయం చేస్తామమ్మా బయట వాళ్ళకు. నిజంగా మీరు గ్రేట్ అమ్మా. మీరు మా అందరికీ ఆదర్శం అమ్మా.